హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా హ్మ్. కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హ్మ్. హలో సార్. హాయ్. సార్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో జగన్‌కి ప్రతిపక్షం ఇవ్వకపోయినా తను బయటుండి ఈ కూటమి పార్టీని అప్రజాస్వామికం అని జెప్పేసి అంటున్నారు. హ్మ్. సో, ఇది ఇలా ఉంటే వాళ్ళ సిస్టరే షర్మిల గారు ఈయన పైన అటాక్ జేస్తున్నారు. హ్మ్. ఇండైరెక్ట్‌గా హ్మ్. గాని, డైరెక్ట్‌గా గాని. సో, హ్మ్. దీన్ని ఎలా జూస్తారు? యాక్చువల్‌గా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా యాక్చువల్‌గా అసెంబ్లీకి వెళ్ళాలని ప్రజలు అనుకుంటున్నారు. హ్మ్. కొంతకాలం వెళ్ళకపోతే అది లూజ్ అవుతారు మెంబర్‌షిప్ అంటున్నారు. అది జరగదు. ఎందుకంటే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మిసెస్‌ని వాళ్ళందరిని అనటం వలన ఆయన కట్టుతట్టు పెట్టుకుని నేను మళ్ళీ సీఎం అయిన తర్వాత వస్తానని ఒక సెంటిమెంట్‌లుగా బయటికెళ్ళిపోయాడు. హ్మ్. అది నిజంగా సభ్యత్వం కోల్పోయేటట్టయితే అప్పుడు ఆయన కోల్పోవాలి కదా! ఓకే. సో, అది ఇప్పుడు రూల్డ్ ఔట్. సో, ఇతన్ని యాక్చువల్‌గా అయితే తెలుగుదేశంను ఈ కూటమి ఉంది కదా! వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చొని దే వాంటెడ్ జగన్ టు హ్మ్. కమ్ దేర్ ఫర్ మెనీ రీజన్స్. ఓకే. ఒకటి హ్యూమిలియేట్ చేయడానికి, లేదంటే హేళన చేసి హ్మ్. మాట్లాడడానికి. ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ పెట్టేవాళ్ళు అపోజిషన్ పెడితేనే బాగుంటది. ఇప్పుడు వాళ్ళే పెట్టుకుంటే ఏముంటది? హ్మ్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే దే వాంటెడ్ టు అపోజ్ ఆర్ వాట్ యూ కాల్ దట్ ఇంట్రూడ్ ఇంటు ద బిల్ వాట్ దే ట్రైంగ్ టు డూ. ఓకే. దాన్ని కల్పించుకుని ఆర్గ్యుమెంట్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు కనపట్లేదే, అంతా వాళ్ళే కదా. మేబీ బీజేపీ వాళ్ళే హ్మ్. మాట్లాడుకోవాలి. సో, అది అంత రసవత్తరంగా ఉండదు. ఓకే. సో దే వాంటెడ్ జగన్ టు కమ్ దేర్ ఫర్ టూ రీజన్స్. వన్ హ్మ్. ఈస్ టు ఇన్సల్ట్, హ్యూమిలియేట్ హిమ్ వేర్ హీ డజంట్ వాంట్ టు కమ్. హ్మ్. నిజంగా ప్రతిపక్ష హోదా ఇస్తే అప్పుడు చూడొచ్చు. ప్రతిపక్ష ఓకే. హోదా ఇచ్చినా కూడా ఇలా ఏడిపించవచ్చు. హ్మ్. స్ట్రెంత్ లేదు కదా. భుజా అన్నారనుకోండి, హ్మ్. అన్నా అనొచ్చు. ఓకే. బట్ ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు టైం ఉంటుంది అనమాట. ఈ హ్మ్. మినిట్స్ అసెంబ్లీలో ఆ టైం ఉంటుంది కదా, ఆ టైం ఇంతని కేటాయిస్తారు. హ్మ్. సో ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ థింగ్. అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, రాజ్యసభ కానీ, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు బి ప్లేడ్ అనమాట. సో దానికోసం చాలా సౌలభ్యాలు కూడా ఉంటాయి అనుకుంటా. ఓకే. సౌలభ్యాలు అంటే సెపరేట్ ఆఫీస్ అన్ని ఉంటాయి హ్మ్. అపోజిషన్ లీడర్ అనేప్పటికి. అవి పక్కన పెట్టినా కూడా మెయిన్ అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే జనాలు చూస్తారు. బికాస్ హ్మ్. మీడియా డైరెక్ట్ చేసినప్పుడు అది చూస్తే జనాలకి ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అది హ్మ్. ఒక విధంగా జగన్‌గే ప్లస్. కాకపోతే ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఆ హోమ్ మినిస్టర్ అన్నట్టు ఆవిడలా మాట్లాడకూడదు. ఓకే. ఆహ్, అదే పులివెందుల ఎమ్మెల్యే. ఇక్కడ మీడియా ఉంది. హ్మ్. వాళ్ళు ఉన్నప్పుడు ఎల్లో మీడియా అని పిలిచే కొన్ని ఛానల్స్ కదా! హ్మ్. నేను ఛానల్ పేర్లు ఇక్కడి నుంచి చెప్పను. ఎందుకంటే ఎలాగ మీ వోళ్ళు రెడ్ టీవీ వాళ్ళు కట్ చేస్తారు. వస్తుంది. హ్మ్. ఓకే. టీవీ పేరు చెప్పకు. టీవీ నైన్ ఒకటే చెప్తే వింటున్నారు, ఏస్తున్నారు హ్మ్. సాక్షి గాని. మిగతా ఏమన్నా చేస్తే మరి ఎందుకు వేయకూడదని నాకు తెలియదు. వాళ్ళ రూల్స్ వాళ్ళకి ఉంటాయనుకుంటా. హ్మ్. కట్ చేస్తున్నారు. అప్పుడు నేను చెప్పేది అదేదో జంప్ అయిపోతుంది. హ్మ్. సో, ఆ విధంగా నేను ఛానల్ గురించి చెప్పను. ఎల్లో మీడియా అని అనేవారు. ఎల్లో మీడియా అని ఎవరు అనేవారు? జగన్ హ్మ్. పార్టీ వాళ్ళు అనేవారు. హ్మ్. వాళ్ళంతా కూడా దే ఆర్ టాకింగ్ స్టిల్ హ్మ్. అదే ధోరణిలో మాట్లాడతారు. సో, అక్కడ ఒకడున్నాడు. అతని పేరు చెప్పు, శివాన్ని. అదే ఛానల్ చెప్తే కట్ చేస్తారు కాబట్టి హ్మ్. మరి. ఎప్పుడు కూడా జనసేన, పవన్ కళ్యాణ్ వల్లనే ఈ కూటమి అంతా ఏర్పడిందని తెలిసినా కూడా ఏదో విధంగా ఆ కమ్యూనిటీలో, కాపు కమ్యూనిటీలో వాళ్ళకి పెట్టడానికి చూస్తాడు. ఓకే. నేను చాలా సార్లు వేరే ఛానల్ కూడా చెప్పాను. హ్మ్. నువ్వు ఇదే విధంగా మరి నందమూరి ఫ్యామిలీలో పెట్టొచ్చు కదా ఫిట్టింగ్. కొంపలు కూలిపోయినట్టు చెప్తాడు. పుష్ప ఎలాగైంది, ఇది ఎలాగైంది, హ్మ్. వాళ్ళు ఎలాగైంది అని చెప్పేసి. అస్తమానం ఎందుకు నీకు అది సోదిగాడాడు. హ్మ్. ఎందుకు అది చెప్తావు నువ్వు ఇదే విషయం అక్కడ చెప్పని. జూనియర్ ఓకే. ఎన్టీఆర్కి, బాలకృష్ణకి, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తారు. హ్మ్. ఆ ఫిట్టింగ్ పెట్టి అసలు ఆడద్దా అంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమైంది అంటున్నారు అని చెప్పొచ్చు కదా. హ్మ్. చెప్పడు. ఓన్లీ ఎల్లో చెప్తాడు. అర్థమైనప్పుడు ఆ కూటమిలో మళ్ళా వీళ్ళు సెపరేట్, ఓకే. ఈ కమ్యూనిటీ. హ్మ్. అది కరెక్ట్ కాదంటాను నేను. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటాను. అస్తమాన హ్మ్. కమ్యూనిటీ ఎందుకంటానంటే అది కరెక్ట్ కాదు. అది వాడికి అదే జాబ్ ఇచ్చారు. ఓకే. అతను ఆ టీవీలో ఒకసారి వింగి చేసి తప్పది. అందుకని అతను సాక్షి వాళ్ళు వేకేశారు మొన్న. ఏం హ్మ్. చేయలేబట్టి అక్కడ అలాగే కదా, మళ్ళీ దేకించారు బట్టింది. ఏం చేయగలడు అతను వింగ్ అది. ఆ ఓకే. టీవీలో వింగ్ అది. హ్మ్. అతను చెప్పేదానికంటే అదే పాపులర్. హ్మ్. సాక్షే పాపులర్. ఓకే. నేను ఫ్రాంక్ గానే చెప్తాను హ్మ్. కాబట్టి. సో అలా చాలా మాట్లాడకూడదు. హ్మ్. అతను
అతను అదే ఆ టీవీలోంచి బయటకు వచ్చిన దాన్ని ఆదాన్న ఇది అంటారు, దానికి శివాన్న మాడతాడు. కొన్ని చోట్ల అతను చెప్పి నేను నేర్చుకున్నాను, ఎందుకంటే కొన్ని తెలియదు కాబట్టి. ఓకే. బట్ అదే పనిగా చిరంజీవి ఫ్యామిలీని బదనాం చేయడానికి చూస్తాడు, ఏదో క్రోకడైల్ టీరియస్ లాగా. అయ్యి పాప ఇలా చేశారు, ఇప్పుడు ఏం లెక్క చేయట్లేదు బన్నీ చెప్పాడు, లెక్క చేయలేదని. నేను చిరంజీవి రెండు పని ఉంటాను, చిరంజీవి ఎదుర్కొంటే ఇతను బచ్చా కాబట్టి ఇంకా అవేం చూడ్డు, వీళ్ళని బదనాం చేస్తాడు. అదే విధంగా మరి నందమూరి ఫ్యామిలీ ఎందుకు బదనాం చేయడు? వాళ్ళ మెయిన్ ఎజెండా, వాళ్ళ టీవీ మెయిన్ ఎజెండా ఏంటంటే అందుకునే మెనీ పీపుల్ నేమ్ దెమ్ యాజ్ ఎల్లో మీడియా. అలా చేయకూడదు. చేయడం వల్ల మీకే జర్నలిస్టిక్ ఎథిక్స్ కాదు అవి. సో అతను వదిలే, అతను కొంచెం సేపు కూడా మాట్లాడకూడదని. కానీ అప్పుడప్పుడు కొన్ని కొత్త పాయింట్లు చెప్తూ ఉంటాడు. అదేందా సానుభూతి ఉంటుంది, శపించకుండా ఉంటది అని చెప్తున్నాడు అప్పసాని కృష్ణమూర్తుల కోసం. కమ్ముడనా ఎందుకు ఉంటది బాబు అంటే రామ్ గోపాలమే ఉండాలి ఇప్పుడు. అర్థం మీకు? సో అందరి మీద ఉంటే, అందరి మీద బ్యాడ్ గా పోస్టులు పెట్టి అందరి మీద ఉంటాడు. అతను అలా మాట్లాడు, పక్కా కమ్యూనిటీ ఫీల్ అతను 200%. ఆ శివ అన్న అతను. సో పక్కన పెట్టండి, ఐ డోంట్ లైక్ సచ్ పీపుల్, క్యారెక్టర్ లెస్ అనుకుంటాను. యాక్చువల్లీ జర్నలిస్టిక్ ఎథిక్స్ లో కొన్ని మామూలు నేను మామూలు చెప్తున్నాను. నేనే పార్టీ కాదు, అందరి పార్టీకి ఒక్కొక్క పార్టీకి నొప్పించినా కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఇది జరుగుతుంది కాబట్టి చెప్పాలి. ఎవరో చెప్పకపోతే ఎవరికి అర్థమవుద్ది ప్రజలకి. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు నీ క్వశ్చన్ ఏంటి, షర్మిల ఎందుకు అంటది? ఆవిడకి ఒక రికగ్నిషన్ లేదు. సో ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి గంటేశారు, తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళింది, ఏదో కాంగ్రెస్ ని పట్టుకుంది. కాంగ్రెస్ కి అసలు అడ్రస్ లేదు. అడ్రస్ లేని దాకా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేస్తాను వెళ్తే అవ్వలేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తే అవుద్ది? ఇప్పుడు ఓడిపోయినా కూడా ఒక టాల్ లీడర్ అవ్వడం వాళ్ళ బ్రదర్ ఆస్తి కోసం దేనికోసం అతన్ని విపరీతంగా ట్రాల్ చేసి బదనాం చేస్తూ ఎత్తుకుంటుంది. అతనికి అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చేయలేడు ఇతను, దారుణాలు ఏం చేయలేడు. దారుణం చేస్తే ఇంకా అతను ఇప్పటికే అప్పుడు ఎయిర్పోర్ట్ లో పోలీసు అడుగుతున్నాడు ఒక ఆయన, రాజమండ్రి ఎయిర్పోర్ట్, జగన్ జైలుకి వెళ్తాడండి మొత్తం అందరూ నాకు చెప్పి నేను అప్రూవల్ అయిన తర్వాత చెప్తున్నాడు, మీరు మహాడి బాగుంటాయి అని చెప్తూ చెప్తాడేముంది. ఆయన పిఎం గారు కూడా కావాల్సిన ఇక్కడ కొంతవరకు అతనికి ఓటింగ్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చే ఎలక్షన్లకు ఎలాగెలా చేయాలని చూస్తారు తప్పితే మేబీ అరెస్ట్ చేసి అప్పుడు రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అతని మీద అనుకోకుండా సింపతి పెరిగిపోవచ్చు. చేత చాలా ఆలోచిస్తారు సెంట్రల్ లో మోడీ గారు వాళ్ళందరూ ఉంది కాబట్టి. బీజేపీ వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు బీజేపీ రన్ గవర్నమెంట్ కింద లెక్కది ఇది కూటమి కూడా ఇన్ఫర్మేషన్. సో అన్ని ఆలోచిస్తారు. ఇక్కడ పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు కాబట్టి ఈస్ట్ వెస్ట్ లో వాళ్ళందరితో డిస్కస్ చేసి అందుకు అభివృద్ధి చేసేయారు. కాకపోతే బీజేపీ వాళ్ళు కూడా ఇతను కొంచెం బ్యాడ్ మాట్లాడుతున్నట్టుగా స్టేట్ లెవెల్ మాట్లాడుతూ ఉంటారు. దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. ఇంకా 9 సీట్లనే ఉన్నారు యాక్చువల్ గా. సో ఆ విధంగా జగన్ వెళ్తాడా వెళ్ళడా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. వెళితే ఈ మైట్ గెయిన్ అగైన్. ఆ సందర్భం కరెక్ట్ గా చూసుకుని వెళ్ళాడు అనుకోండి, అనవసరం అతనికి పేరు వచ్చేస్తాం విడుదల చేసేట్టుకుంటా, విడుదలైన మళ్ళా సానుభూతికి వెళ్తాడు నన్ను ఇలా చేస్తారని. అర్థమైందా? సో ఈ టెక్నిక్ ఎక్కడ ఉపయోగపడింది? చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో అవి బయటకు వచ్చిన తర్వాత పెరిగిపోయాను. ఇవి మాట్లాడకూడదు అని కోర్టు చెప్పినా కూడా ఏవేవి మాట్లాడకూడదు అన్నది అదే మాట్లాడాడు. బయటకు వెళ్ళి మాట్లాడకూడదు అని చెప్పింది కోర్టు, పలానా టాపిక్స్ గురించి మాట్లాడకూడదు అని చెప్పిందే మాట్లాడాడు. ఎవరు చేస్తారు? ఈజ్ ఆల్సో వెరీ బిగ్ లీడర్. సో అది అతనికి బాగా ప్లస్ అయిపోయింది. ఏది మాట్లాడొద్దు అన్నట్టు మాట్లాడేది. ఇప్పుడు అదే పని ఇతను చేస్తే, కాకపోతే జగన్ మర్చిపోయారా అని తెలుగుదేశం వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు, అందరూ అంటారు కాబట్టి, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా అంటారు కాబట్టి రేపో మాపో అయిపోతున్నాడు జగన్. ఇంక రేపు ఎల్లుండి సంఖ్యలు వేసేస్తారు అంటాడు. ఇందా చెప్పినోడు లాగా అన్నమాట. ఒక బండగా మాడుతుంటాడు శివగాతను. రేపు జగన్కి వెళ్తాడు. జగన్కి సానుభూతి కూడా అయిపోయింది, టైం అయిపోయింది, ఇక రేపు సంఖ్యలే ఆ టైంలో వేస్తాడు అనమాట. సో ఇంక ఇవన్నీ మామూలే, కానీ అసలు విషయం వాళ్ళకి తెలుసు. వెళ్తాడు, ఏమి అతను కూడా వెయిట్ చేస్తాడేమో వెళ్ళటానికి. వెళ్తే ఇప్పుడు సడన్గా రోజు రోజుకి ఆటంబాంబులాగా పేరు వచ్చేయచ్చు. అటు వీళ్ళు గొయ్యి వెళ్ళదు అవుకున్నట్టు. ప్లస్ ఒక పక్కన కూటమికి బాగోలేదని ప్రజల దగ్గర నుంచి చాలా అసమ్మతి వచ్చేసింది. హాస్పిటల్ నేను వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో కొన్ని వీడియోలు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఆమె మాట్లాడుతున్నారు, ఎందుకు ఇక డాక్టర్లు రానప్పుడు మాకేం పర్లేదు అనుకుంటా పెట్టి అంటున్నారట డాక్టర్లు.
తప్పు కదా అది. అలా లేడీస్ ఉన్న హాస్పిటల్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి పాపం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అందరూ కెనాట్ ఎఫర్ట్ టు గో టు ప్రైవేట్ హాస్పిటల్ కదా. నేను ఎప్పుడో చూసాను, నాకు ఒక గంట టైం దొరికితే రాజమండ్రిలో చూస్తుంటే మాట్లాడుతుంది. అంటే ఇది అందరూ కూటమికి ఎగ్నెస్ట్ గానే మాట్లాడతారు. యూ హావ్ టు కరెక్ట్ ఇట్. ఇప్పుడు మనం ఏ పార్టీకి కొమ్ము కాయకుండా గవర్నమెంట్ కరెక్ట్ గా చేస్తుందా లేదా అనేది చెప్తాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన అది చాలా ఇదిగా ఉంది. ఎవరి కాడలే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఒకటి ఎక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి అవేనటి మెయిన్ ప్రజల యొక్క శ్రేయస్సు కోరాలి. కానీ హాస్పిటల్స్ బాగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే కూటమి మీద చాలా అసమ్మతి వచ్చేసింది. చాలా అంటే అందరూ ఏ పార్టీ వల్ల వచ్చిందంటే తెలుగుదేశం ముందు వచ్చిందని అనాలి. వాళ్ళ మళ్ళీ ఇసుక దందా స్టార్ట్ చేశారట. వాళ్ళని అన్నారు పక్కన. నేను ఈస్ట్ గోదావరి వెళ్ళి వచ్చాను ఆర్ట్ ఆఫ్ ది ఇది. అక్కడ ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలో జరుగుతున్న అన్యాయాల గురించి వీళ్ళ కలెక్టర్ గారు వాళ్ళతో కూడా మాట్లాడారు, ఎస్పీతో కూడా మాట్లాడింది. ఎవరో కూడా ఎవరు చేస్తాడు చేయాలంటే నాకు ఒక పాత్ర ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందా? నేను మోడీ గారి ఫ్యాన్ కాబట్టి మేబీ ఐ మే ఫేవర్ హిమ్. ఎవరు ఏదో విధంగా జరగాలి. ఇప్పుడు దానివల్ల అర్జెంట్గా మనం కోట్లు సంపాదించాలని ఏం లేదు. కానీ బట్ అక్కడ ఉన్న విలేజెస్ లో వాళ్ళంతా ఒకటైపోయి ఇసుక దందా స్టార్ట్ చేస్తారు మళ్ళా. మరి చంద్రబాబు నాయుడు తెలియకుండా ఎలా ఉంటది? అంత పెద్ద లీడర్ అన్ని సార్లు చేసిన తెలియదా? లోకేష్ తెలియకుండా ఉంటుందా అని నాది డౌట్. ఇప్పుడు హాస్పిటల్లో సర్వీస్ లేదు. ఆ డాక్టర్లు అన్నారంట వస్తానన్నారు రావట్లేదంటే మాకు ఎవరే పనులు లేవా అంటారట గవర్నమెంట్ హాస్పిటల్లో. ప్రైవేట్ ఎందుకు ఉద్యోగం చేసావు? లాక్కూడదా నేను అయితేనే. అటువంటి లేనప్పుడు నువ్వు ఎందుకు చేరావు నువ్వు డాక్టర్ గాను? మానవ సేవ మాధవ సేవ అంటారు డాక్టర్స్. ఇటువంటి అన్యాయాలు జరుగుతున్న వల్ల డాక్టర్ల మీద అటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. నీకు అర్థమైనప్పుడు నీకు డాక్టర్లు నాలుగు చంపేసేయాలని చెప్పి ఎందుకంటారు? మీరు అలాగే ఉన్నారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, గివ్ సర్వీస్ అండ్ టేక్ సర్వీస్. అంతేగాని మీరు సరిగ్గా చేయరు, రోగులు పోవాలి. ఒక్కడికి ఇండియాలో ఈ సిస్టమ్ మారదు. ఎవడ స్వార్థం ఆడుది. పొలిటీషియన్స్ స్వార్థం పొలిటీషియన్స్, ఈ బ్యూరోక్రాట్స్, ఈ డాక్టర్లది. మానవ సేవ. ఇంకా లాయర్లు పీనింగ్ మీద ఉండకూడదు. ఎవడెలా పోతాడో నీ కేసు ఒప్పుకోవడం, ఇంకోటి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. సో ఈ సిస్టమ్ ఇలాగే ఏడుస్తుంది. ఐఎమ్ సో సారీ. నేను అప్పుడప్పుడు ఎందుకు వెళ్ళి వస్తానంటే టు టెల్, నేను ప్రజల్లో ఉంటాను కాబట్టి. ఏం చేయలేక కలెక్టర్లు కొంత బ్యూరోక్రాట్స్ దర్ సమ్ గుడ్ పీపుల్. యూ బ్రింగ్ ఇట్ టు అస్ అన్నారు. మీ బ్రింగ్ ఇట్ టు అస్ అని మీరు నిజంగా చేయాలనుకున్నా వాళ్ళు మీ పై లీడర్ని అడిగారు పని జరగదు. అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు చాలా పేటరేగిపోతున్నారు. చాలా అన్యాయం జరుగుతుంది యాక్చువల్గా. ఏంటి ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో ఓటు వేయించుకుని మీరు అందరూ గెలిచి వాళ్ళకి మీరు అన్యాయం చేస్తారు. నోటికాటు కూడు కొట్టేస్తున్నారు అనమాట. సో దీని మీద నేను ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఐఎమ్ టేకింగ్ యాక్షన్. చంద్రబాబు నాయుడు చెప్తాను, వీళ్ళు అనకపోతే ప్రైమ్ మినిస్టర్ చెప్తాను. ఐ కెన్ గో టు ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. బదనాం అయిపోతారు డైరెక్ట్ గా. నేను కూర్చుని ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా మాట్లాడానంటే అర్థమైనప్పుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం మాట్లాడగలను నేను. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే ఆయన వింటాడని చెప్పేసి. ఇక్కడ వినకపోతే స్టేట్ లెవెల్ వినకపోతే సెంట్రల్కి వెళ్తాను యాక్చువల్గాను. హాస్పిటల్ సీన్ ఒకటిని ఈ ఇసుక దందా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు పల్లెటూరులో ఉన్నారా అనుకున్నారా అని ఒక ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్ అందరూ నాతోటి ఇదేంటంటే ఇక్కడ ఎలా ఉన్నారు, ఇంకా సిటీలో అరాచకం పెరిగిపోయింది అనుకుంటే భలేవరే వాళ్ళు నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పల్లెటూరు వీళ్ళని చెప్తున్నాడు మా ఊరి గురించే. మీరు ఏమనుకున్నారు ఇక్కడ ఉన్న వీళ్ళు ఒక్కొక్కటి ఎంత క్రిమినల్ ఫెలోస్ వాళ్ళు అని చెప్పేసి అంది. ఎలాగంటే సిస్టమ్ మారాలి, ఇంకా మారాలి. దే హ్యావ్ టు బి పనిష్డ్ అంది. ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడతారు. ఇప్పుడు నా ఆవిడ వేరే విషయం చెప్పాను. ఎస్టర్డే ఐ మెట్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏదో నాకేదో ప్రొటెక్షన్ కావాల్సి వెళ్ళాను యాక్చువల్ గా. బట్ ఇది కూడా మారుతాం కదా, వెళ్ళి ఊరిని నాకు పోలీసులో ఉన్నాను కదా, ఇలా జరుగుతుంది ఇది మిద్దంగా చెప్పాను. సో దే ఆర్ రెడీ టు డూ. ఇటువంటి అన్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళ పైన ఉన్న పొలిటీషియన్స్ ఆపుతారేమో నా అనుమానం. ఆపితే ఎవరెవరు ఆపుతున్నారో వాళ్ళు ఎదురుకుండా నేను ఫిల్మ్ తీసి చూపిస్తాను. అలా చేస్తే తప్పితే మనం అందరూ కూడా సిటిజన్ జర్నలిస్ట్ లాగా నెటిజన్స్ కి చూపించాలి ఏమేమి జరుగుతున్నది. అప్పుడు కొంతైనా అరికాడతారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది డాక్టర్ లాగా ఎందుకు ఐరన్ మంచాల మీద పడుకుని ఇప్పుడు ఆ మంచాలు బాగుంటాయా, కంపు కొడుతూ ఉంటాయి. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క పరిస్థితి. సో ఈ టైంలో షర్మిల మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అవన్నీ యూస్లెస్ అయ్యి ఏదో మీడియాలో ఉండాలి, మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా మర్చిపోతారని ఆ అమ్మాయి ఏదో డబ్బులు ఉన్నాయి ప్రెస్ మీట్ పెడతా ఉంది, డ్రెస్ చేసుకొచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటుంది. నేను వీళ్ళందరూ పెట్టినప్పుడు ఏమనుకుంటాను, ఏదో ఫ్యాషన్ పీరియడ్ అనుకుంటాను. ఏ చీరలు బాగుంటాయో చూడడానికి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. వీళ్ళంతా ఏ వీళ్ళు హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మంచి మంచి బట్టలు వేసుకోవాలి,
మోడీ గారు వేసుకుంటున్నారు, బట్ నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఈజ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫ్యాషన్ షో లాగా, దో ఇట్స్ ప్రెస్ మీట్ అయినా కూడా ఊరికి అన్నాను, బట్ దట్ ఈస్ వాట్ ఐ గెట్ మై ఫీలింగ్. ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా. వాళ్ళ వాళ్ళని విమర్శించాలనే ధోరణి గురించి కాదు. జనరల్గా ఇప్పుడు ప్రచారంలో కూర్చుంటుంది మాట్లాడితేనే ప్రెస్ మీట్లు, కంటెంట్ ఉండదు అందులో. ఏం కంటెంట్? జగన్ గురించి చెప్పేది అందరికీ తెలుసు. చిన్న పిల్లలు లేపి అడిగితే జగన్ ఏంటి అన్నాడంటే అది ఇలా చేసేయండి అలా చేసేయండి చెప్తారు. వాళ్ళ బ్రదర్ గురించి చెప్తుంది. ఇక్కడ ఉన్న పెక్యులర్ పాయింట్ ఏంటంటే షీఈ్ ద బ్రదర్ ఆఫ్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్. అతను దుర్మార్గుడు అని తను చెప్తుంది. నువ్వు చెప్పకముందే ఆల్రెడీ కూటమి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు కదా. సేమ్ థింగ్ మళ్ళా చెప్తున్నాను. ఏదో విధంగా మైలేజ్ రావాలి, ఏదో విధంగా మీడియాలో తనకి ఒక ఎక్స్పోజర్ కావాలి. నా తాపత్రయం కనిపించింది తప్పితే నిజంగా అమ్మాయిలో నిజాయితీ కనపడలేదు నాకు. నిజాయితీ కనపడి ఏం చేయమంటావు? ఇప్పుడు ఆ చెల్లి అన్నయ్య గొడవలు చంద్రబాబు నాయుడు కల్పించి చేయాలా? మీ గొడవలు నువ్వు యూఆర్ క్లెయిమింగ్ ఫర్ ప్రాపర్టీ. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారు ఏం పాయింట్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఏం పాయింట్ చెప్పాడు అవే చెప్తుంది. మళ్ళా కొత్తగా అదాని వాడు చేరాడు ఇక్కడికి వచ్చి 1700 చిల్లర కోట్లు అలా ఇచ్చాడు చెప్తారు. యూ టు ప్రూవ్ ఇట్. తను ఎవడు ఇంతవరకు అదానే కానీ వీళ్ళు ఎవరు చెల్లించలేదు. మన వాళ్ళు తమ్ములని పెడతారు. జగన్కి వార్నింగ్ ఇచ్చిన అదాని నువ్వు చూసారా? చూసారా? ఏదో ఒకరు చెప్తారు, ఏదో ఒకరు వార్నింగ్ ఇచ్చి చూసేవాడే. ఇతను దీని మీద ఇతను మాట్లాడలేదు, మాట్లాడేది కాస్త ఏళ్లే. కాకపోతే ఏదో చీఫ్ మినిస్టర్గా ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకంటే అది సైలెంట్ అవ్వమని చెప్పాడు ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ గారు. ఏం చేస్తాడు ఈయన? అదేంటప్పుడు మీకు బికాజ్ అదాని కావాల్సిన వాడు ప్రైమ్ మినిస్టర్ గారికి. ఓకేనా? ఆయన ఏంటి, అంబానీ ఏంటి, ఆ రిచ్ పీపుల్ కావాల్సుకోవడంలో తప్పు ఎందుకు లేదంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మెనీ స్టేట్స్ వేల కోట్లు. కాబట్టి అది కిక్ బ్యాక్స్ ఇచ్చారు అని చెప్పేసి అమెరికా బ్లేమ్ చేస్తుంది. కాబట్టి అదొక పెద్ద సెన్సేషన్. అది ఏమి అవ్వదు యాక్చువల్గా. వాళ్ళకి ఇంత డబ్బులు ఎగ్గొడితే అది మనీ లాండరింగ్ ప్రాబ్లం అంటారు కదా. తప్పితే బ్రైట్ కేసు కింద, ఫోర్జరీ కేసు కింద, ఫ్రాడ్యులెంట్ నాట్ ఫోర్జరీ, ఫ్రాడ్యులెంట్ అండ్ బ్రైట్ కేసు అంటారు దాన్ని. అది మీకు అన్యాయం జరిగినప్పుడు, మీకు అన్యాయం జరగలేదే, హీ విల్ పే. నేను ఆల్రెడీ చెప్పాను, హీ విల్ పే బ్యాక్. అదాని కానీ అంబానీ కానీ జనరల్గా పెద్ద పెద్ద ఆటలో ఉంటుంది. కాకపోతే ఇది ఒక బిగ్ వ్యక్తి ఉన్నాడు అక్కడ, మొత్తం ఇండియాని షేక్ చేయాలని, డివైడ్ అండ్ రూల్ చేయాలని. సోరిస్ అంటారు కదా, అతను వెరీ రిచ్ పీపుల్. అతను ద్వారా రాహుల్ గాంధీ చేసిన ఫిట్టింగ్ ఇది కదా. ఇప్పుడు ఏదో విధంగా ఇక్కడ ఈ ఎకానమీని డిస్టర్బ్ చేసి మోడీ గారిని బ్యాడ్ నేమ్ చేసి ప్రాసెస్ లో ఒక చోట దొరికిపోయాడు. నిజంగా 1700 చిల్లర కోట్లు ఇచ్చాడంటే అది ఎంత ప్రాజెక్ట్ అయి ఉంటుంది? మోర్ దెన్ 1,00,000 కోట్ల ప్రాజెక్టులు వాళ్ళకి ల్యాండ్ లో వచ్చిన లబ్ధి ప్రకారం ఇచ్చాడు. ఇవ్వకుండా తీసుకోకుండా ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు? అది నేను చెప్పగలను. ఐ కెన్ ఆర్గ్యూ. సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఐ వాంటెడ్ టు గో దేర్. కొన్ని పనులు జరగాలంటే ఆయన మేధావి ఈ లాలో. సో అటువంటి వాళ్ళు మనతో కలిస్తే మటుకు డెఫినెట్ గా చాలా చాలా మంచి పాయింట్లు లీగల్ గా మాట్లాడచ్చు. యాక్చువల్లీ 90% ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ విల్ టేక్ కిక్ బ్యాక్స్. కావాలి మన రాష్ట్రానికి నిధులు రావాలి, మన రాష్ట్రానికి ఫ్యాక్టరీలు రావాలి, 3,000 కంపెనీలు రావాలి, ఎవరన్నా కూడా అవి లేకుండా ఆయన కానీ ఆయన తరపున మనుషులు కానీ తీసుకుంటారు. ఆ విధంగా తీసుకున్నవాడే జగన్. వాళ్ళ ఫాదర్ పుట్టుకోకుండా వాళ్ళ ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి ఉపయోగించి దాన్ని క్విట్ ప్రోకో అన్నారు. నేను అక్కడ పనులు చేసి పెడతాను, నా 10,000 ఫ్యాక్టరీలో ఒక 1,000 కోట్ల షేర్లు కొనమంటాడు. అలా చేశాడు. దట్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్ ద హోల్ ఇండియా. ఇండియన్ సిస్టమ్ కెనాట్ బి చేంజ్డ్ ఓవర్ నైట్ ఆర్ ఓవర్ ఫ్యూ ఇయర్స్ ఆల్సో జరగదు. ఎందుకంటే సర్వే అవ్వాలి, పొలిటీషియన్ సర్వే అవ్వాలంటే డబ్బులు కావాలి, ఎలక్షన్లు కావాలి, పార్టీకి కావాలి. సో ఇది దీని గురించి మాట్లాడడం పోమంటే నేను గంట మాట్లాడగలను. సో ఇక్కడతో ఆపుదాం ఇది. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మధ్యలో రామాయణంలో పిటకల వేట లాగా ఈ శర్మిల బయటకు వచ్చి మా జగన్ ఎలాంటోడు అన్న, జగన్ అన్న నీకు సిగ్గులేదా అని పెడతాడు టమలేని ఆవిడ. ఇవన్నీ చూడబోతేట్లేదు. ఇవన్నీ ఈవిడ చెప్పేది ఏంటి? ఎప్పుడో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు కదా. ఈవెన్ లోకేష్ కూడా చెప్పేశాడు. లోకేష్ కూడా రాను చాలా బాగా మంచి స్పీకర్ అయిపోయాడు. ఈ లెర్న్డ్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. నేను 2-3 చోట్ల చూశాను. ఎక్కడ అమెరికాలో మాట్లాడినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడాడు. సో ఇది జరుగుతుంది. అంచేత ఈ అమ్మాయి మధ్యలో వచ్చి మాట్లాడడం అనేది రాష్ట్రం గురించి మాట్లాడాలి. ఈ మధ్య మటుకు
ఒక్క అదాని అండ్ ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడుతుంది, కాన్స్పిరసీ గురించి. అదర్వైజ్ వాళ్ళ అన్నయ్య గురించే మాట్లాడుతుంది. అది మనకెందుకు వస్తాం, మనం ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు. చెప్పి 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 చెవులు ఇదైపోయినాయి. ఎవరు మన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. చేత ఆవిడ దానికి పెద్ద వాల్యూ ఉండదు. వాట్ ఈస్ షీ గెయినింగ్? కాంగ్రెస్ డజంట్ హ్యావ్ ఎ రూల్, ట్రేస్ లో కూడా లేదు. సుదూరంగా చూద్దామన్నా కూడా కాంగ్రెస్ లేదు. సరే ఉండేప్పుడు ఏం చేద్దామని కాంగ్రెస్ ఉత్తరిందామన్నా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్ హియర్. ఎందుకు జరిగింది? బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి జరిగింది అది. మిగతా వాళ్ళు కూడా స్ట్రాంగ్ లీడర్స్ కానీ ఇతను అంత వాయిస్ ఉన్న వాళ్ళు కాదు. సో ఈ మేడ్ ఇట్. దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అదర్ స్టేట్స్. థ్యాంక్ యూ సార్.